హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు 5 స్టార్ మై ఛానల్. అయితే ఏపీ పాలిసెట్ ప్రవేశాలకు షెడ్యూల్ అయితే విడుదలైంది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. కౌన్సిలింగ్ ఫీజ్ డీటెయిల్స్ ఒకసారి అయితే తెలుసుకుందాం. ఓసీలకు అయితే 900, ఎస్సీ ఎస్టీ బీసీ 500 ఫ్రెండ్స్. ఇది కూడా ప్రీవియస్ వీడియోస్లో అయితే డిస్కస్ చేసుకున్నాం. కాకపోతే కౌన్సిలింగ్ నోటిఫికేషన్లో ఇచ్చింది ఫైనల్ కాబట్టి ఒకసారి అయితే చెప్తున్నాను. తర్వాత అయితే ప్రాసెసింగ్ ఫీజును జూలై 27 నుంచి అంటే రేపు నుంచి ఆగస్టు 2 వరకు అయితే టైం ఉంది. ప్రాసెసింగ్ ఫీజు అంటే కౌన్సిలింగ్ ఫీజు, మీరు కౌన్సిలింగ్ వెళ్ళడానికి ఫీజు కట్టాలన్నమాట అది. తర్వాత అయితే ర్యాంకుల వారీగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అయితే జూలై 29 నుంచి, ఈ నెల ఆఖరిలో 29 నుంచి అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఎప్పటి వరకు? ఆగస్టు 5 వరకు అయితే జరుగుతుంది. కౌన్సిలింగ్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫ్రెండ్స్. అయితే పేరెంట్స్ అవసరం ఉందా, పేరెంట్స్ నీడ్ ఉందా, పేరెంట్స్ వెళ్ళాలా, మీరు ఒక్కళ్ళే వెళ్ళొచ్చా అనేది కూడా క్లారిటీ అయితే వీడియోలో ఇస్తాను. వీడియోని అయితే ఎవరైతే స్కిప్ అయితే చేయొద్దు. మీరు చూసుకున్నట్లయితే కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్లు అయితే ఆగస్ట్ 6 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటి? వెబ్ ఆప్షన్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఏ కాలేజీలో పెట్టుకోవాలి, ఏ జిల్లాలో, ఏ ఊర్లో అనేది మీ సొంతగా మీరు పెట్టుకోవడానికి అయితే మీకు ఒక ఐడి వస్తుంది, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవచ్చు. అది అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. చిన్నగా ఒక పాయింట్ అయితే స్ట్రైక్ అయితే చేశాను. ఇప్పుడైతే లేట్ చేయకుండా మనమైతే నోటిఫికేషన్ ఓపెన్ చేసి అయితే చెక్ చేస్తాను. మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే అఫీషియల్ వెబ్సైట్, కౌన్సిలింగ్ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాం. మీరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. ఇంకైతే అది చూద్దాం పదండి ఫ్రెండ్స్. మనమైతే అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మనమైతే ముందుకైతే ఓపెన్ అయితే చేసుకున్నాం. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది కూడా ఈ పీడిఎఫ్లో ఉంటుంది, కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇంకా అయితే చూసుకున్నట్లయితే ఓసీబీసీకి 900 ఫీజు అనమాట, ఎస్సీ ఎస్టీకి 500 ఫీజు అనమాట. ఇదైతే అఫీషియల్ వెబ్సైట్లో ఇచ్చిందనమాట. క్లియర్గా అయితే చూసుకోవచ్చు. నేనైతే ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను. నేనైతే చెప్పడం అయితే జరిగింది క్లియర్గా. అయితే చాలామంది ఏంటంటే ఈ వేటు న్యూస్ వీటిలో ఏంటంటే నేను కూడా ముందైతే చెప్పడం జరిగింది వీడియో స్టార్టింగ్లో. ఓసీని కూడా కలిపి 900 అని భ్రమపడుతున్నారు. కాదు, అదే బీసీని, ఓసీ బీసీకి 900 ఫ్రెండ్స్, ఎస్సీ ఎస్టీకి 500 ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ అయితే కౌన్సిలింగ్ ఫీజు అయితే నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా ఉంది మనకైతే. ఇంకా చూసుకున్నట్లయితే ఇవి అయితే సర్టిఫికేట్స్ ఒక బ్రీఫ్గా చిన్నగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను క్లియర్గా అయితే నీట్గా. మనకైతే ఫస్ట్ ఏం కావాలంటే ఈ కౌన్సిలింగ్ ఫీజు అనేది 27వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. చెప్పాను 27 నుంచి అయితే మనకైతే స్టార్ట్ అవుతుంది. 27వ తారీఖు నుంచి ఆగస్టు 2 వరకు అయితే స్టార్ట్ అవుతుంది. ఇవ్వండి, పేమెంట్ ఆఫ్ ది ప్రాసెసింగ్ ఫీ త్రో ఆన్లైన్ మోడ్, ఆన్లైన్లో కట్టాలి. ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళైనా కట్టుకోవచ్చు, అఫీషియల్ వెబ్సైట్లో అయినా కట్టుకోవచ్చు. ఇది చూసుకున్నట్లయితే ఆ కట్టిన రిసిప్ట్ రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఫీ కట్టుకునే ప్రాసెసింగ్ అయితే. తర్వాత పాలిసెట్ హాల్ టికెట్ పాయింట్ 2, పాయింట్ 1. ఇంకా చూసుకున్నట్లయితే పాలిసెట్ ర్యాంక్ కార్డు, తర్వాత ఎస్ఎస్సి మార్క్స్ మెమో కావాలి, ఒరిజినల్ ఆర్ జిరాక్స్ అయినా పర్వాలేదు. 4th నుంచి 10th క్లాస్ వరకు స్టడీ సర్టిఫికేట్లు కావాలి. ఓసీ వాళ్ళకైతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం మీ సేవలు అప్లై చేస్తే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వస్తుంది, అది కావాలి. ఇన్కమ్ కావాలి, క్యాస్ట్ కావాలి. తర్వాత చూసుకున్నట్లయితే ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కావాలి. ఇవన్నీ ఒరిజినల్స్ అయితే ఉంచుకోండి ఫ్రెండ్స్. వాళ్ళైతే ఏం మెన్షన్ చేశారంటే ఒరిజినల్స్ కనీసం కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు అయిన వాళ్ళు, కానీ ఒరిజినల్స్ అయితే వీళ్ళైతే వెరిఫై చేస్తారు కంపల్సరీ. అయితే ఒరిజినల్ అయితే ఇంపార్టెంట్. ఇంకా ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, ఇవి లోకల్ స్టేటస్, ఇవన్నీ వేరే ఊరి నుంచి ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళకి ఇవి అవసరం లేదు మనకైతే. ఇంకా చూసుకున్నట్లయితే షెడ్యూల్ అయితే వచ్చేసింది. షెడ్యూల్ ఫర్ డిక్లరైజ్డ్ అంటే హెచ్ఎల్సి సెంటర్ అనేది 9 గంటలకైతే స్టార్ట్ అవుతుంది కౌన్సిలింగ్ అనేది. ఇప్పుడు ఏ ర్యాంక్ వాళ్ళు, నేనైతే తమ్నైల్ మీద కూడా పెట్టడం జరిగింది, ఏ ర్యాంక్ వాళ్ళు ఎప్పుడు కౌన్సిలింగ్కి అయితే వెళ్ళాలి, అసలు కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పటి వరకు ఉంటుంది అనేది కూడా వీడియో స్టార్టింగ్లో అయితే చెప్పాను. ఇంకా చూసుకున్నట్లయితే 29వ తారీఖు నుంచి 1 నుంచి 10,000 వరకు అయితే ఉంటుంది. 29వ తారీఖు 1 నుంచి 10,000 వరకు ఈ మధ్యలో, లేదా ఈ మధ్యలో ర్యాంక్ వాళ్ళు కంపల్సరీ కౌన్సిలింగ్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది.
మీకు నియరెస్ట్ కౌన్సిలింగ్ సెంటర్స్కి అయితే వెళ్ళొచ్చు. హెచ్ఎల్సి సెంటర్స్ లిస్ట్ అయితే ప్రీవియస్ వీడియోస్లో ఉంది, ఎండ్ స్క్రీన్లో కూడా ఇవ్వడానికి అయితే ట్రై అయితే చేస్తాను. ఇప్పుడైతే మనకైతే 30వ తారీఖు 10,001 నుంచి 25,000 వరకు, 31వ తారీఖు 25,001 నుంచి 40,000 వరకు, 1వ తారీఖు 40,001 నుంచి 55,000 వరకు, 2వ తారీఖు 55,001 నుంచి 71,000 వరకు, తర్వాత 71,001 నుంచి 87,000 వరకు 3వ తారీఖు అనమాట. 4వ తారీఖు 87,001 నుంచి 1,04,000 వరకు, 1,04,001 నుంచి లాస్ట్ ర్యాంక్ అంటే ఇంకా తర్వాత 1,04,001 తర్వాత ఎంత ఉంటే అంత వాళ్ళు అయితే వచ్చేయచ్చు. 5వ తారీఖు వరకు అయితే ఉంది కదా కౌన్సిలింగ్ అయితే. అది ఫ్రెండ్స్ అయితే క్లియర్గా అయితే వాళ్ళైతే చెప్పింది. ఇంకా చూసుకున్నట్లయితే వీళ్ళకి సపరేట్ అయితే ఉంది. ఇదేంటంటే రిపోర్టింగ్ టైం 9 AM వీళ్ళకి కూడా. ఇదేంటని చెప్పే కదా, స్పోర్ట్స్, ఎన్సీసీ ఇవన్నీ రిజర్వేషన్ క్యాండిడేట్స్. ఈ సర్టిఫికేట్స్ అన్నీ మాకు రిజర్వేషన్ కేటగిరీలో సీట్ రావాలనుకున్న వాళ్ళు పలానా ఈ తారీఖుల్లో అంటే 2, 3, 4, 2 నుంచి 5 వరకు అయితే వాళ్ళకైతే కౌన్సిలింగ్ ఉంటుంది. ఈ తారీఖుల్లో మీకు దగ్గరలో ఉన్న హెచ్ఎల్సీ సెంటర్కి వెళ్ళి కౌన్సిలింగ్ అయితే పూర్తి చేసుకోవాలి. ఏ ర్యాంక్ వాళ్ళు ఎప్పుడు రావాలనేది కూడా క్లియర్గా అయితే ఇక్కడైతే ఉంది ఫ్రెండ్స్. తర్వాత ఇంకా మనం అయితే చూసుకుంటే దీని అయితే మీరు అయితే కంపల్సరీ ఒకసారి అయితే చెక్ అయితే చేసుకోండి. ఇంకా వెబ్ ఆప్షన్స్ గురించి కూడా చెప్పాను కదా, ఏంటంటే 6 నుంచి 11 వరకు అయితే ఉంటాయి కానీ ఆగస్టు. ఏ ర్యాంక్ వాళ్ళు ఎప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి కూడా ఉంది క్లియర్గా అయితే చూసుకున్నట్లయితే. వెబ్ ఆప్షన్ చేంజ్ డేట్ ఏమో 12వ తారీఖు, 16వ తారీఖు అయితే మీకు మెసేజ్ వచ్చేస్తుంది సీట్ అలాట్మెంట్. వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలనేది కూడా క్లియర్గా అయితే నేనైతే వీడియో చేస్తాను. మనల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ పెట్టుకొని డైలీ ఫాలో అవుతుంటే చాలన్నమాట. ఇంకా చూసుకున్నట్లయితే ఇది ఫ్రెండ్స్ అప్డేట్ అయితే సింపుల్గా అయితే మీకైతే బ్రీఫ్గా అయితే అన్ని పాయింట్స్ అయితే స్ట్రైక్ చేస్తాను అనుకుంటున్నాను. క్లియర్గా అయితే ఇదైతే కౌన్సిలింగ్ టైమింగ్స్ అనేది ఇక్కడ కూడా మళ్ళీ ఉంది, 9 to 5 దాకా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఓకే. నోటిఫికేషన్ వచ్చి 24వ తారీఖే వచ్చింది. నేనైతే మీకైతే ఈరోజు 26 అయితే చెప్తున్నాను. రేపు నుంచి అయితే ఫీజు పేమెంట్ ప్రాసెసింగ్ అయితే ఉంటుంది 27 నుంచి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.